బంగారం ధరకు మళ్లీ రెక్కలు వచ్చాయి. రికార్డు స్థాయిలో బంగారం ధర 90,000 దాటింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ తొలిసారిగా 90,000 రూపాయల మార్కు దాటేసింది. ట్రెండ్ ఇలానే కొనసాగితే చరిత్రలో తొలిసారిగా బంగారం ధర త్వరలోనే 1,00,000 మార్కును తాకే అవకాశం కనిపిస్తుంది. అటు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $2,987కు చేరింది. మరోవైపు వెండి ధర ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. కిలో వెండి రేటు 1,10,100 రూపాయలకు చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బంగారం వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అధికార బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ట్రంప్ సర్కారు వరుసపెట్టి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దెబ్బతో అటు స్టాక్ మార్కెట్లు సైతం కుదేలవుతున్నాయి. మరోవైపు డాలర్ మరింత బలం పెంచుకుంది. అలాగే ట్రంప్ ప్రభుత్వం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, ముడి ఖనిజాలపైన సైతం సుంకాలు విధిస్తూ ఉండడంతో అటు చైనా, భారత్ లాంటి దేశాలకు పెద్ద ఎత్తున ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. దీంతో అటు ఆసియా మార్కెట్లలో సైతం పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్ల నష్టం చేకూరింది. దీనికి తోడు వలసదారులపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపడంతో అక్కడ టెక్నాలజీ కంపెనీలు తమ లాభాలను కోల్పోతున్నాయి. ఇటు విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఫలితంగా దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం వల్లే గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే ముందు ముందు 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 టచ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. పెళ్లిళ్ల సమయంలో బంగారం రేట్లు విపరీతంగా పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి జనం బంగారం కొనడానికి నానా తిప్పలు పడుతున్నారు.